హాయ్ అండి, మన ఫ్యామిలీ అందరికీ చూడండి. ఇప్పుడు నిన్ననంగా వాటరు రాలేదని చెప్పా కదా, ఈరోజు వచ్చినాయండి వాటరు. చూడండి, డబ్బాలన్నీ కడిగేసాను, వాటర్ పట్టాను. ఖాళీ అయినాటికి వాటర్ పట్టాలి. ఈరోజు వదిలాడండి నీళ్ళు, బాగు చేసినట్టున్నాడు. నీళ్ళు పట్టాము, నీళ్ళు వచ్చినాయండి. చాలా ఆనందంగా ఉంది. కానీ అన్ని డబ్బాలు, వాటర్ డబ్బాలన్నీ కడిగేసాను. మళ్ళీ పని చేసుకునేవాడికి ఈ టైం అయింది. మంచినీళ్ళ డబ్బాలన్నీ కడిగేసాను ఫ్రెండ్స్. ఈ టైం అయింది మనకి. మళ్ళీ వాకిళ్ళు అన్నీ ఊడ్చుకునే తడికి ఉన్నాయి, కానీ బట్టలు మాత్రం ఉతకలేదు. బట్టలు ఇంక రేపేనండి. రేపు 5ంటికి లేచి ఫ్రెండ్స్ బట్టలు అన్నీ ఉతికేసి ఇంకా ఇంట్లో పని స్టార్ట్ చేసుకుంటాను. పొద్దున్నే బట్టలు ఉతికేసేసి ఇవాళ రేపటి మొత్తం ఉతికేసి పని చేసుకుంటాను. ఇవాళ రేపటి మొత్తం ఉతికేసి పని చేసుకుంటాను. నీళ్ళు వచ్చినాయి. మాకు ట్యాంకీ లేదు ఫ్రెండ్స్. నీళ్ళు ట్యాంకీలో పట్టుకోవడానికి ఉండడానికి ఇవి వస్తే ఎంతవరకు వస్తే అంతవరకు వాడుకోవటమే. ట్యాంకీ లేదు కాబట్టి మనకు ఆ నీళ్ళే. ఇదిగో ఈ అమ్మాయి మాత్రం ఏడుస్తూ ఉంటుందండి. ఈ అమ్మాయి చూడండి, ఈ అమ్మాయి పెద్దగా ఏడుతుంది. మా పక్కింటి వాళ్ళ అమ్మాయి కడుక్కోవడం చేసుకోవటం ఇవేనండి. కానీ చాకిరి మాత్రం ఇంట్లో చాకిరి చేయాలంటే మనం ఆడవాళ్ళ తర్వాతే ఏదో ఒక పని ఉంటానే ఉంటుంది. కానీ పొలం వెళ్ళే వాళ్ళు, పనులకు వెళ్ళే వాళ్ళు అయితే ఒకటే పని వాళ్ళు. మనకు మాత్రం ఇంట్లో ఉంటే పొద్దస్తమాన పనే ఉంటుంది. ఇంట్లో ఉండే వాళ్ళకి ఏం పని ఉంటుందమ్మా, అంత చేయటం ఏముంటుంది అనుకుంటారు. పని ఉంటుంది ఇంట్లో వాళ్ళకి. ఆడవాళ్ళకి ఇంట్లో ఉండే పని ఇంట్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అది వాళ్ళకి తెలీదు. పనులకు వెళ్ళే వాళ్ళు ఏంటంటే ఏముందిలే అని అదరా చేసుకుని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. ఇంట్లో ఉండేవాళ్ళు ఏంటంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉండాలా, చూసే వాళ్ళకి నచ్చాలా అని ఇంట్లో పనులు మాత్రం జాగ్రత్తగా చేసుకుంటారు. శుభ్రంగా ఉండాలా చూసే వాళ్ళకి. అందుకని వాళ్ళు అదరాబదరగా పనులకు వెళ్ళేవాళ్ళు వెళ్ళిపోతారు. నేను అట్లా కాదండి, ఇల్లు మాత్రం నీట్గా ఉంచుకుంటాను. నేను మాత్రం శుభ్రంగా. ఈరోజు వీడియో ఇదే. కర్రీస్ వీడియో తర్వాత పెడతాను ఫ్రెండ్స్. కర్రీ ఏం చేయాలో, కర్రీ పచ్చిమిరకాయలు పచ్చడి నూరాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాను. ఏదో ఒకటి చేసి వీడియో